విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరువేరు ఘటనల్లో 7 పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఘటనల్లో 10 ఏళ్లు కూడా నిండని బిడ్డలు చనిపోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరువేరు ఘటనలో 7 పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు 2 ప్రాంతాల్లో జరిగిన 2 ప్రమాదాల్లో ఏకంగా 7 పసిబిడ్డలు దూరమవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన 3 పిల్లలు ఆడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు పోయిన ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు సీఎం సానుభూతి తెలిపారు. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ పడిన సంఘటనలో 4 చిన్నారులు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఆగి ఉన్న ఒక కారు ఎక్కగా డోర్ లాక్ పడి బయటకు రాలేక అందులోనే చనిపోయిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం అన్నారు. కారులో చిక్కుకొని ఊపిరి అందక ఉదయ్, జాశ్రిత, చారులత, మనీశ్వరి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 2 ఘటనలో 10 ఏళ్లు కూడా నిండని బిడ్డలు చనిపోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై టీడీపీ పోరాటం చేస్తే వైఎస్ సహా అనేక మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆక్షేపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను హరించి జగన్ రెడ్డి తన ఖజానా నింపుకున్నాడని ఆరోపించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం పాలసీల అమల్లో తప్పిదాలు జరిగాయంటూ పేదల బియ్యం బొక్కేసిన దొంగ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్న పేర్ని నాని ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ చేశారు. గత 5 ఏళ్లు ప్రభుత్వం మద్యం షాపుల పేరుతో రాష్ట్రంలో జగన్ రెడ్డి దోపిడీకి తెరలేపితే మచిలీపట్నంలో బెల్ట్ రూపంలో పేర్ని నాని ప్రజలను పీకుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. కేసుల చొప్పున డిస్టిలరీల నుండి కమిషన్లు దండుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తరిమేసి తమకు కమిషన్లు ఇచ్చే కల్తీ బ్రాండ్లకు మాత్రమే రాష్ట్రంలో అనుమతించారు. వాటిని మాత్రమే షాపుల్లో అందుబాటులో ఉంచారు. ఈ అక్రమాలన్నీ పరిశీలించిన తర్వాతే సిట్ అరెస్టులు చేసిందని అన్నారు. సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని తెలిపారు. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేశాం. ఈ రోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. తెలుసుకోండి, మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి. గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడౌన్లో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. కడపలో ఈ నెల 27న నిర్వహించే మహానాడును జయప్రదం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీలు వేశామని, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేసి అందరి సహకారం తీసుకుంటామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
మహానాడులో భాగంగా టెక్కిలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటామని వెల్లడించారు. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని తెలిపారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులను నిర్ణీత కాల పరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. జూన్లోగా సూపర్ 6లోని మరో 3 హామీలు అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం నిధులు విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఆ రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు, నేటి మన అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి సమస్యని అనుకూలంగా మార్చుకొని పార్టీని విజయవంతంగా నడుపుతున్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈ పార్టీ ఎన్ని సంవత్సరాల ప్రజల్లో శిరస్థాయిగా ఉంది అంటే 43 సంవత్సరాల్లో దాదాపుగా 23 సంవత్సరాల అధికారంలో ఉందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నికాసైనటువంటి కార్యకర్తలని చెప్పి రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. రైతుల అభివృద్ధి కొరకు రైతులందరికీ మేలు చేసేలా తాను పనిచేస్తానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని సింగవరం గ్రామంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నదాత సుఖీభవ పథకం వివరాలు, ఎర్రకాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం, రైతన్నులకు యంత్ర పరికరాలు పంపిణీ, నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు అంశం తదితర వివరాల గురించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన నిడదవోలులో రైతులకు 1.99 కోట్ల విలువైన 100 యంత్ర పరికరాలు సబ్సిడీ కింద అందించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందించే సబ్సిడీ 85.13 లక్షలని తెలిపారు. నిడదవోలు మండలంలో 85.6 లక్షల విలువైన 42 యంత్ర పరికరాలు పంపిణీ చేయగా అందులో సబ్సిడీ 36.24 లక్షలని తెలిపారు. సింగవరం గ్రామంలో 22.34 లక్షల విలువైన 11 యంత్ర పరికరాలు పంపిణీ చేశామని, అందులో ప్రభుత్వం అందించే సబ్సిడీ 9.5 లక్షలని వివరించారు. అధికారులతో ప్రత్యేకంగా చర్చించి నిడదవోలు నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో యంత్ర పరికరాలు అందించే ఏర్పాటు చేశామని అన్నారు. త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడానని తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలన్న రైతుల విజ్ఞప్తిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. రైతులందరికీ మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇందులో కొన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడి జేడీ గారితోనూ ఇతర అధికారులతో మాట్లాడి పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గానికి యంత్ర పరికరాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రైతాంగం వీటిని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో వారి యొక్క కార్యకలాపాలను నిర్వర్తించుకుంటారనేటువంటి మాట తెలియజేస్తూ, అదేవిధంగా మరొక మాట, గతంలో 13,000 వరకు ఉండేటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000కి దాన్ని పెంచడం, దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం 10,000, కేంద్ర ప్రభుత్వం 10,000, మొత్తం 20,000 రూపాయలకి దాన్ని పెంచి రైతులకి పూర్తిగా సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 3,30,000 టన్నులు, 30,000 మెట్రిక్ టన్నులు మనకి ధాన్యం కొనుగోలు చేసినట్లయితే, ఆ టార్గెట్ ఉన్నట్లయితే అందులో ప్రమాణమే 1,30,000 వరకు మన నిడదవోలు నియోజకవర్గంలో మనం తీసుకోవడం జరిగింది. ఇంకా అయినప్పటికీ కూడా చాలా మంది రైతాంగం దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో దేశ భద్రత మరింత బలపడిందని, భవిష్యత్తులో శత్రు దేశాలు దాడికి ముందు 10 సార్లు ఆలోచించాల్సిన స్థితి వచ్చిందని పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను పురస్కరించుకొని కర్నూలులో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి మంత్రి టీజీ భారత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ వద్ద ఇప్పుడు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉందని, దాని సహాయంతో ఉగ్రదాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. భారత త్రివిధ దళాలు ఎంతో ఖచ్చితంగా ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాయని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశ భద్రత మరింత బలపడిందని, భవిష్యత్తులో శత్రు దేశాలు దాడికి ముందు 10 సార్లు ఆలోచించాల్సిన స్థితి వచ్చిందని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ జై హింద్ నినాదాలు చేశారు. ఈరోజు కర్నూలులో కూటమి ప్రభుత్వం హయాంలో మన ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ కి, జవాన్స్ కి రెస్పెక్ట్ తో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు. ఈరోజు మంచి టెక్నాలజీ, మంచి ఎక్విప్మెంట్స్ తో మనము ప్రిసైజ్ గా ఏవేవి అటాక్ చేయాలో అవన్నీ చేయడం జరిగింది. సో దానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలా. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ మన మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఎంటర్‌ప్రెన్యూర్‌లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్లో కంఠంనేని రవిశంకర్కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు జాతి నైపుణ్యం, పట్టుదల దేశానికి ఆర్థిక వృద్ధిలో ప్రధాన బలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించారు. తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ప్రశంసించారు. 2000లో ప్రారంభమైన తెలుగు వన్ నేడు 400 ఛానల్స్తో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ సబ్స్క్రైబర్లతో ఈ ఛానల్ ముందంజలో ఉందన్నారు. అమరావతి రాజధానిపై రూపొందించిన సినిమా విడుదలను అడ్డుకున్న, యూట్యూబ్లో వదిలి ప్రజలకు నిజాలు చూపిన రవిశంకర్ ధైర్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. గతంలో తన అరెస్టు సమయంలో మీడియా మద్దతుతో ప్రజల ఆత్మీయతను చూడగలిగానని, ఎన్టీఆర్ కూడా అలాంటి పరిస్థితుల్లో 30 రోజుల్లో సీఎం స్థానాన్ని తిరిగి పొందారని గుర్తు చేశారు. P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. తెలుగువారి భవిష్యత్తు ఐటీ, నాలెడ్జ్ ఎకానమీతో నిర్దేశించబడుతుందని, 2047 నాటికి ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నది తన ఆశయమని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యల్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అమరావతిని క్రియేట్ ఎకానమీకి మోడల్గా తీర్చిదిద్దే అవకాశం దక్కిందని చెప్పారు. సోషల్ మీడియా వాడకంలో బాధ్యత అవసరమని, వ్యక్తిత్వ హననం చేసే విధానం సమాజానికి హానికరమని తెలిపారు. నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడవలసిన అవసరం లేదు, స్మార్ట్గా పనిచేయాలి. మేమేదో 24 గంటలు పనిచేస్తున్నాం, ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు మనం చేయాల్సిన స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి. ఈ మాట మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా, రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐఓటీస్ కానీ, లేకపోతే వేరబుల్స్ కానీ, సెటిలైట్ కానీ, డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి, అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి.
విజయవాడలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యంగా కుమ్మరిపాలెం సెంటర్ నుంచి 4 స్తంభాల దాకా వెళ్లే రహదారిలో డ్రైనేజీలు పొంగి పొర్లి మురికి నీరు ఇళ్లలోకి చేరింది. ఈ పరిస్థితి వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను స్థానికులు కోరుతున్నారు. విజయవాడలో నిన్నటి నుంచి కురిసిన వర్షం తీవ్రంగా నమోదైంది. గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కుమ్మరిపాలెం సెంటర్ నుంచి 4 స్తంభాల ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజీ పొంగి పొర్లింది. వర్షపు నీటికి తోడుగా మురుగునీరు రోడ్డుపైకి పొంగి పొర్లి పక్కన ఉన్న ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రహదారి మీద నడవలేని పరిస్థితి ఏర్పడింది. పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిసారి వర్షం కురిసినప్పుడు ఇలాగే డ్రైనేజీలు పొంగి పొర్లడం, మురుగునీరు రోడ్లపైకి రావడం అనే సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతూ నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తొలగించాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పాత బస్తీ పాత శివాలయం ప్రాంగణంలో ఆదివారం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు వీరభద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు చింతలపాటి సూర్యనారాయణ శాస్త్రి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు అమ్మవారు, అయ్యవార్లకు మామిడి పండ్లు, అరటి పండ్లు తదితర వాటితో అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై వచ్చామూర్తులను ఉంచి గణపతి పూజ అనంతరం ఉభయదాతల చేత స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు ఉభయదాతలకు, భక్తులకు స్వామివారికి నివేదించిన మహాప్రసాదాన్ని అన్నప్రసాదంగా అందజేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆదివారం కళ్యాణ మహోత్సవంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. స్వామివారి కళ్యాణోత్సవంలో పాత బస్తీకి చెందిన పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 19న జగ్గయ్యపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే విజయవాడలోని కలెక్టరేట్లోనూ అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ సోమవారం నందిగామ డివిజన్లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం జగ్గయ్యపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోందని, అయితే ఈసారి నందిగామ డివిజన్ ప్రజల సౌకర్యార్థం సమీపంలోనే ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జగ్గయ్యపేట బి కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుండి ఆర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందని అన్నారు. నందిగామ డివిజన్తో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఆర్జీలు సమర్పించవచ్చని, విజయవాడ జిల్లా కలెక్టరేట్లో కూడా ఆర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎప్పటి మాదిరిగానే డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా ఆదివారం సాయంత్రం మంగళగిరి పట్టణంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. భారత్ జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని నాయకులు అన్నారు. జవాన్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా ఆదివారం సాయంత్రం మంగళగిరి పట్టణంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి మెయిన్ బజార్, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్ వరకు జాతీయ పతాకాలతో తిరంగా ర్యాలీ సాగగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారతమాత ముద్దుబిడ్డలు, వీర సైనికుల విజయ కేతనానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. త్రిదళాధిపతులకు దేశ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. భారత్ జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిపిందన్నారు. సైన్యానికి ఎలాంటి నష్టం జరగకుండా అత్యంత చాకచక్యంతో పాక్ని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారని అన్నారు. ఈ ఘనత నిస్సందేహంగా సైనికులదే అని కొనియాడారు. దేశ శౌర్య పరాక్రమాలను చాటిన సైనికులు, త్రివిధ దళాలకు సంఘీభావంగా నిర్వహించిన తిరంగా ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభించిందని తెలిపారు. జవాన్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
చేసినటువంటి కార్యక్రమానికి విరుగుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు నమ్మే సిద్ధాంతంలోనే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు స్వర్గలోకాన్ని చూడాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలగకూడదనంటే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళ చేతిలో కానీ చనిపోయినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే నెరవేరదు. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూలో మనకి ప్రధానంగా ఇద్దరు మహిళలని వాడి 100 మందికి పైచిలుకు తీవ్రవాదుల్ని చంపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశం అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇదే విధంగా చేస్తామని ఆపరేషన్ సింధు అనే పేరుని ఎందుకు పెట్టారంటే మన హిందూ మహిళలు ఏదైతే కాల్చి చంపారో ఆ బొట్టుని చెడిపారు కాబట్టి ఆ బొట్టు మీదనే హిందూ మహిళలు అందరూ కలిసి ఇద్దరు మహిళలు కలిసి పాకిస్తాన్ని మొట్టు పెడతాం జరిగింది. ఇక ముందు ఎవరైనా సరే హిందూ జోలు వస్తే మేము ఏంటి అనేది చూపిస్తానికి జరిగింది. ఇదే విధంగా ఈ రోజున మరి తెలంగాణ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే అందరం మనమంతా ఒకటి. అదేవిధంగా ఎవరైతే మనకి జవాన్లు ఉన్నారో వారికి సంఘీభావంగా మనందరం కూడా జాతీయ జెండాని పట్టుకొని మరి ఈ రోజున పరవీధుల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల త్రాగునీటి ఇబ్బందులను తీరుస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ట్రేడ్ యూనియన్ చీఫ్ అడ్వైజర్ మేళం భాగ్యారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం వేతనం 21,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,000, 9,000 మాత్రమే ఇస్తున్నారని, కొన్నిసార్లు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంచుతున్నారని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో అవసరమైతే రాష్ట్రంలో నీటి సరఫరా బంద్ చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ లీగల్ అడ్వైజర్ ఎస్ రామాంజనేయులు, చీఫ్ అడ్వైజర్ మేళం భాగ్యారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా అవుతుంటే అందుకు కార్మికులే కారణమని అన్నారు. కానీ వారికి కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలని, కానీ 7,000, 10,000 జీతం మాత్రమే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచినీరు అందించే కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. వేసవి కాలంలో 24 గంటలు కార్మికులు పనిచేస్తేనే నీటి సరఫరా అందుతుందని, మరి అలాంటి కార్మికులకు జీతాలు పెంచాలని సూచించారు. ప్రత్యేకించి బడ్జెట్ అవసరం లేదని, ఉన్న బడ్జెట్ సరిపోతుందని అన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించి వారికి జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. ఇది భిక్ష కాదని హక్కు అని, ఆ హక్కును ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు అవసరమైతే రాష్ట్రంలో నీటి సరఫరా బంద్ చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాజారావు గారు చెప్పినట్లుగా కాంట్రాక్టర్ వ్యవస్థ ఏమైతే ఉన్నదో ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగించేదానికి మేమందరం కంకణబద్ధులమై ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే న్యాయపరమైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో దీనికి సమ్మె నోటీసులు ఇచ్చి కూడాను సమ్మెని విజయవంతంగా చేసేదానికి మా కార్మిక సోదరుల్ని పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో యాక్టివిటీ బలోపేతం చేసేసి కార్యాచరణ ప్రకటించడానికి ఇక్కడ మేమందరం కూడా కూడి ఈ రోజున మరి మీడియా సమక్షంలో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. వీళ్ళ హక్కులు జీతాలు సరిగా రావటం లేదు. 2 సంవత్సరాలకు కూడా జీతాలు రావు. ఎలా బతకాలి వీళ్ళు? మరి వీళ్ళకి కనీసం ఎటువంటి కార్మికులకు ఉండేటువంటి కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనాలు ఇవి భిక్ష కాదు, ఇది హక్కు. ఇది ఎవరినో అడుక్కునేది కాదు, వాళ్ళ హక్కు ఇది. మరి ఇటువంటి హక్కులను కూడా ప్రభుత్వం చేయలేకపోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి సమస్య. దీన్ని తక్షణమే పరిష్కరించాలి. అందుకే దళిత ఉద్యమాల తరపున, దళిత బహుజన ఉద్యమాల తరపున, కార్మిక వర్గాల తరపున, అందరి తరపున కూడా వీళ్ళ న్యాయమైన కోరిక కోసం అవసరమైతే ఈ రాష్ట్రంలో నీటి సరఫరా బంద్ చేసే స్థాయికి ఉద్యమానికి కూడా ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.